హాయ్ అండి, హౌస్ ఫర్ సేల్కి ఉందండి. 100 స్క్వేర్ యార్డ్స్ G+1 నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. హౌస్ లొకేషన్ వచ్చి అమీన్పూర్ ఏరియా అండి. హౌస్కి ముందు వైపు 30 ఫీట్ రోడ్డు, సిమెంట్ రోడ్ రావడం జరిగిందండి. హౌస్ డైమెన్షన్స్ వచ్చి 25x36 అండి. ఇప్పుడు మనము హౌస్ లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ చూద్దామండి. గేట్లో నుంచి ఎంటర్ అవ్వగానే మనకి కార్ పార్కింగ్ వస్తుందండి. చూడండి, కార్ పార్కింగ్ టైల్స్ కూడా చూడండి. మనం బోర్ కూడా వేయడం జరిగిందండి. ఇక్కడ వాటర్ సంప్ కూడా ఇచ్చాము. చూడండి, ఎలివేషన్ టైల్స్ కూడా చూడండి. ఫాల్ సీలింగ్ కూడా వేయడం జరిగిందండి, వుడెన్ డిజైను. ఇప్పుడు మనము మెయిన్ డోర్లో నుంచి లోపలికి వెళ్దామండి. మెయిన్ డోర్ చూడండి. మెయిన్ డోర్లో నుంచి ఎంటర్ అవ్వగానే మనకి హాల్ వస్తుందండి. హాల్లో చూడండి, ఫ్లోరింగ్ టైల్స్ చాలా బాగా వేయడం జరిగింది. టీవీ యూనిట్ కూడా ఇవ్వడం జరిగిందండి హాల్లో. ఇప్పుడు మనము కిచెన్లోకి వెళ్దామండి. కిచెన్లో చూడండి, కిచెన్ టైల్స్, కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి గ్రానైట్ అండి. సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనము హాల్లో నుంచి మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూము. ఫ్లోరింగ్ చూడండి, టైల్స్, సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగిందండి. ఫాల్ సీలింగ్ కూడా వేసామండి. ఇప్పుడు మనము హాల్లో నుంచి ఇక్కడ వచ్చేసరికి మనకి వాష్ బేసిన్ వస్తుందండి. ఇది కామన్ బాత్రూమ్ అండి. ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ కూడా వేసాము. ఫ్లోరింగ్ టైల్స్, సెల్ఫ్లు కూడా ఇచ్చాము. ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలోకి వచ్చామండి. మనం సెట్ బ్యాక్ కూడా వదలడం జరిగిందండి. చూడండి, సెట్ బ్యాక్. ఇక్కడ వచ్చేసరికి మనకి వాష్ ఏరియా వస్తుందండి. వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. అక్కడ వచ్చేసరికి మనం టైల్స్ కూడా వేసాము. ట్యాప్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. స్టెప్స్ కింద కూడా మనము స్పేస్ వేస్ట్ కాకుండా ఇక్కడ కూడా వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడైనా పెట్టుకోవచ్చు వాషింగ్ మిషను. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్దామండి. స్టెప్స్ చూడండి, గ్రానైట్ మొత్తము స్టెప్స్కి. స్టీల్ రైలింగ్ కూడా వాడడం జరిగిందండి. డైరెక్ట్ ఓనర్స్ అండి, నో బ్రోకర్స్, నో మీడియేటర్స్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు వచ్చేసరికి మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చామండి. చూడండి, ఫస్ట్ ఫ్లోర్లో గ్లాస్ ఫిట్టింగ్, మెయిన్ డోర్ చూడండి, మెయిన్ డోర్ టైల్స్, పైన ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చాము, వుడెన్ డిజైన్. ఇప్పుడు మనం మెయిన్ డోర్లో నుంచి లోపలికి వెళ్దామండి. హాల్ వస్తుంది. ఫ్లోరింగ్ చూడండి, టైల్స్ చాలా బాగా వేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా వేసామండి హాల్లో. గ్రౌండ్ ఫ్లోర్ కంటే ఫస్ట్ ఫ్లోర్లో హాల్ చాలా పెద్దగా వస్తుందండి. టీవీ యూనిట్ కూడా ఇచ్చాము. ఇప్పుడు మనము కిచెన్లోకి వెళ్దామండి. ఇక్కడ వచ్చేసరికి మనకి పూజ ఏరియా ఇచ్చామండి, దేవుడు పటాలు పెట్టుకోవడానికి. కిచెన్ టైల్స్, కిచెన్ గ్రానైట్ వేయడం అండి కిచెన్ ప్లాట్ఫామ్కి. ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చాము. మాస్టర్ బెడ్రూమ్లో చూడండి, ఫ్లోరింగ్ టైల్స్, సెల్ఫ్లు కూడా వేయడం జరిగిందండి. ఫాల్ సీలింగ్ కూడా వేసాము. వెంటిలేషన్ కూడా ఇచ్చాము. అటాచ్ బాత్రూమ్ వస్తుందండి. చూడండి, అటాచ్ బాత్రూంలో టైల్స్ కూడా చాలా బాగా వేయడం జరిగిందండి. ఇక్కడ హాల్లో వచ్చేసరికి మనము కామన్ బాత్రూమ్ ఇచ్చామండి. ఇది వచ్చేసరికి కామన్ బాత్రూము. చూడండి, కామన్ బాత్రూంలో ఇండియన్ టాయిలెట్ వేయడం జరిగిందండి. ఇండియన్ కమోడ్ ఇచ్చాము. టైల్స్ కూడా చాలా బాగా వేశారండి. ఇక్కడ వచ్చేసరికి మనకి వాష్ బేసిన్ వస్తుందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఇచ్చామండి. చూడండి, ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఫ్లోరింగ్ చూడండి, టైల్స్, సెల్ఫ్లు కూడా ఇచ్చాము. ఫాల్ సీలింగ్ కూడా వేయడం జరిగిందండి. ఎక్కడ స్పేస్ వేస్ట్ కాకుండా 100% వాస్తు క్లియర్ టైటిల్ కలిగిన హౌస్ అండి. సెట్ బ్యాక్ కూడా వదలడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసరికి మనము వాష్ ఏరియా ఇచ్చాము, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి. నార్త్ ఫేస్ కూడా డోర్ ఇవ్వడం జరిగిందండి. వాస్తు ప్రకారం కట్టామండి. 100% వాస్తు క్లియర్ టైటిల్ కలిగిన హౌస్ అండి. ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్, మంజీరా వాటర్ కూడా ఉన్నాయండి. లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి, లోన్ కూడా వస్తుంది. డైరెక్ట్ ఓనర్స్ అండి, నో బ్రోకర్స్, నో మీడియేటర్స్ అండి. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు హౌస్ పైన మొత్తం పైన చూపిస్తున్నానండి. చుట్టుపక్కల రెసిడెన్షియల్ హౌసెస్ కూడా ఉన్నాయండి. చూడండి, మీకు హౌస్కి ముందు వైపు కూడా చూపిస్తాను. 30 ఫీట్ రోడ్ వస్తుందండి, సిమెంట్ రోడ్డు. థ్యాంక్ యూ అండి. మీకు మిగతా డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. చూడండి, థ్యాంక్ యూ.